దొంగ ఓట్లు సృష్టించి తిరుపతికి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. పట్టుబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 15,000కు పైగా దొంగ ఓట్లను చేర్పించారని ఆరోపించారు. దొంగ ఓట్లపై ఆధారాలతో సహా తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే కనీసం రసీదు కూడా ఇవ్వలేదన్నారు. దొంగ ఓట్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రపంచానికి కూడా వెళ్ళింది. ఎందులో వెళ్ళిందంటే దొంగ ఓట్లు సృష్టించడంలో తిరుపతి పేరుని ప్రపంచ పటంలో పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే, ఎన్ని దొంగ ఓట్లు చేర్పించినా సరే, ఈరోజు ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో ఉద్యోగస్తులు కానీ, ఉపాధ్యాయులు కానీ, నిరుద్యోగ యువత కానీ తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టడానికి అందరూ సహకరిస్తున్నటువంటి సంగతిని కూడా గుర్తు చేస్తున్నాను. అయితే ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం పాత్రికేయుల ద్వారా తెలియజేస్తున్నాను.